ఇది అన్నప్పుడు ఉన్నాడు భగవాన్ గారు. వీళ్ళందరూ మేము కాకేసి వెంటనే వచ్చినందుకు వీళ్ళందరికీ నా ప్రియమిత్రులందరికీ మీ పేరు చెప్పండి. అందరూ ఇలాగా బాగా కలిసి బాగా చదువుకుంటున్నట్టు ఆటలు ఏంటి అన్ని బాగా ఆడేవారు. ఇలా కలిసినట్టు చాలా సంతోషంగా ఉంది. కూడా బాగా సెటిల్ అయ్యారు. చాలా బాగుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా కలుసుకుంటాను మా అభిప్రాయం. అందరూ ఆరోగ్యాలు బాగుండి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ అందరినీ చూస్తుంటే ఇలా నేను పడుకోలేదు. కలుస్తూ ఉండేవాళ్ళు కానీ కంప్లీట్ అవ్వడం లేదు. కానీ నాకు ఇలాగా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా మీట్ అవ్వాలని ఇంటి మీరేళ్ళు ఇలాగా పెట్టి మనందరం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్లో 76-77 సంవత్సరంలో చదివిన 10th క్లాస్ బ్యాచ్ AB కలిపి మొత్తం సెక్షన్లో మరి ఈ రోజున ఇక్కడ మీట్ అయినందుకు చాలా చాలా సంతోషం. రాయలిపోయారు ఉన్నవాళ్ళు మాత్రం మిగిలాం. చాలా సంతోషం. ఇంకో మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయబోతుంది. ఎందుకంటే అందరినీ కడుపు నిండిపోయింది అందరినీ. చాలా సంతోషం. లేట్గా వచ్చిన లేటెస్ట్ వచ్చిన ఒక ప్రముఖ వ్యక్తిని తీసుకొచ్చి ఆయన లేట్ అయింది. చాలా సంతోషం. ఇది మళ్ళీ నెక్స్ట్ కూడా కొనసాగాలని ప్రార్థిస్తాం. అలాగే థ్యాంక్ యూ అనండి. ఎన్నాళ్ళు వేసిన బంధాన్ని కృష్ణ ఇది గుర్రమది సారీ చేస్తుంటాడు. ఆ పాట తర్వాత లేసరికి ఆ పాట గుర్తొచ్చింది. అందరితో ఎంతో ఉత్సాహంగా లేచి నాకు చాలా ఆనందం వచ్చింది. ఇది ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి కష్టం యొక్క ఫలితం ఈరోజు జరిగింది మాకు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఈరోజు ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి అంటే మా ఫ్రెండ్ నగదర్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బాబా ఆడు ఎప్పుడు వచ్చినా ఇదే మాట మాట్లాడేవాడు మాతోటి. మా నగదర్ ఈ మధ్యన మా దగ్గర మధ్యలో లేడు కానీ మా చుట్టుపక్కలే తిరుగుతాడు. నాకు తెలిసింది ఆడు మా చుట్టుపక్కలే ఉంటాడు. ఎక్కడో అందరినీ గమనిస్తూ ఉంటాడు. విధంగా ఈరోజు అందరం కూడా మంచి హ్యాపీగా ఒక సంతోషాలతో బాగా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని ఈ సమాపకంగా పత్రికా వీరులు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తామని కిందకి పెట్టండి, కొద్దిగా కిందకండి బాబీ గారు. ఎవరి దారి వాళ్ళు వెళ్ళాం. అయితే 48 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవాలనే సంకల్పానికి చాలా ముఖ్యమైనటువంటి బాటలు వేసినటువంటి మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం
మనం సాయంత్రం కూడా చక్కగా దిగ్విజయం చేస్తూ ఇది ఒక మధుర స్మృతిగా మనకు ఉండిపోవాలి. ఇంకేదంటే ఇంతగా నిలయం చెప్పింది మళ్ళీ మళ్ళీ కలవాలి అని, తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా కొంతమంది మిత్రులు మేము రాలేకపోయామని చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫోన్లు వచ్చి మేము ఇంటి దగ్గర వెళ్ళిపోయాం బాబు గారు, మేము రాలేకపోయామని చెప్పారు. అంటే అలాంటి మిత్రులందరినీ కూడా మళ్ళీ కలుపుకుని మరొక్కసారి మనం ఈ సమావేశాన్ని మళ్ళీ జరుపుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మిత్రులందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కన్నేపల్లి అప్పల నాగేంద్ర శర్మ. మేమందరం 1977-78 సంవత్సరం క్లాస్ 10th క్లాస్ శ్రీమతి నామన్ వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి పూర్తి చేసాం. తర్వాత మళ్ళీ 48 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అందరినీ కొలుస్తున్నాం. అంటే ఎవరు మాలో వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. కానీ ఇక్కడ రావడానికి కారణం ఏంటి? ఆనాడు మనం చేసుకున్న ఆప్యాయత, అనుభూతి, అభిమానం అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అందరూ వచ్చారు. ఈ అందరూ రావడానికి కారణం ఏంటి? లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నాడు ఒకతను బిలాస్పూర్ ఏంటండి, బిలాస్పూర్ నుంచి వచ్చాడు. ఇంకొకరు తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విధంగా రావడానికి కారణం ఏంటి? అందువల్ల నెక్స్ట్ ఇయర్ లేదా 5 సంవత్సరాలు పోయిన తర్వాత కలుద్దాం. ఈ రోజు కలవడం వల్ల మా అందరికీ 10 years బోనస్ లైఫ్ స్పాన్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. జనరల్ చేసిన ఏకైక వనిత చూడండి ఎక్కడ దొరకండి ఆడైపోతుంది. అరకాలు ఎవరో వెనక్కి ఎక్కుతున్నారా? నవ్వండి బాబు. ఓకే, రెడీ రెడీ, స్మైల్ 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 అండి. వన్ సెకండ్ బ్యానర్ రాదే. జిల్లా కానిస్టేబుల్ చేసాడు.
నాన్నగారు కొంచెం బాగా ఇక్కడ కమ్యూనిటీ ఆఫీస్లో పనిచేస్తున్నారు వీడియో కింద. ఈ బొడ్డు వాళ్ళంకలో చేస్తుంటే వెంటనే తాపరి స్కూల్లో కాబట్టి హై స్కూల్లో వేసేస్తారు ఇమీడియట్గా. ఇంకా మాస్టరు పురుషోత్తం గారు, బొడ్డు వెంకటకృష్ణ గారు, జయసార్ గారు, వీళ్ళందరితో చింతామణి గారు, తెలుగు మాస్టర్, వీళ్ళందరితో కలిసి చేశారు. చేయడం వల్ల మీరందరూ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూస్తున్నారు. మీరు రోజు చూసేవాళ్ళు రోజు ఆ 10th క్లాస్కి వెళ్తున్నా, 9th క్లాస్కి వెళ్తున్నా, 8th క్లాస్కి వెళ్తున్నా, అందరూ నష్టం తింటున్నారు, అందరూ కనపడుతున్నారు. అలాగే మిత్రులు అలా కాదు. అమ్మాయి ఉండి కొద్దిమంది మోగాళ్ళు పెట్టారు, మిగతా అంతా కూడా బాయ్స్ అందరూ 10th బిలో ఉంటుంది. మరి ఆ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడకుండా కూర్చోవాలి, అలా కూర్చునేవాడు. ఆ 8 వేలు వస్తే వాడికి బీ సెక్షన్కి వెళ్ళిపోయేవాడు. వైకుంఠం వెంకటేశ్వర గారి మళ్ళీ వచ్చేవాడు, నవీన్ మళ్ళీ దగ్గర మళ్ళీ వచ్చేసేవాడు. అలాగే అంచేత నేను నా దృష్టి ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి పెద్ద కానుక నేను చదివిన స్కూల్లోనే